సహవాస దోషం అనేది ఉంటుంది. ఒకడు పోతే ఏం చేస్తాడు, ఒకడు మర్డర్ చేస్తాడు. మర్డర్ చేసి వాడు నీకేం తెలియదు, వాడు నీ ఇంటికి వచ్చేస్తాడు. వాడు షెల్టర్ కన్నా వస్తాడు, లేకపోతే నీతో సాయం అన్న అవుతుంది అంటాడు, అడ్వకేట్ నన్న మాట్లాడతా అనుకుంటాం, లేకపోతే ఇంకో ఏదన్నా పోలీసు వాళ్ళకన్నా ఏదన్నా చెప్తాడేమో ఇడిపిస్తాడేమో అనే ఉద్దేశంతో వస్తాడు. మనోడే ఉంటాడు, అల్లుడు రిలేషన్ అయి ఉంటాడు. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే వాడు చేసినోడు వచ్చి మనకు చెప్పాడు. చెప్తే మనం ఏం చేస్తాము, పోలీసు అనుకో మనం చేసి ఇట్లా చేసిండు ఇట్లా వచ్చిండు అని చెప్తే పోలీస్ ఆయన కూడా తెలిసిన మంచిగా చట్టం తెలిసినోడు ఉంటే నాకు సహకరిస్తున్నాడు అనేది ఉంటేనేమో సగంగా చేస్తాడు. అయితే పోలీసు వాడు ఏం చేస్తాడంటే వాడు చంపి నీ ఇంటికి ఎందుకు వచ్చిండు, నువ్వే చంపమన్నావు కాబట్టి నీ దగ్గరకు వచ్చిండు, నువ్వు కూడా దాంట్లో సహకరించినావు కాబట్టి నీ మీద కూడా కేసు చేస్తాను. ఇట్లా మా దాంట్లో మా రిలేషన్ మీద ఒక ఆయన మీద కేసు అయ్యి, అసలు ఆయనకు సంబంధం లేదు, అసలు ఆయనకి ఎవరో తెలియదు, ఏదో తెలియదు. ఆ ఊర్లో చేసిండు, చుట్టాము దూరం చుట్టాము, ఈయన ఇంటికి వచ్చిండు. ఇంటికి వస్తే ఈయన A14గా 5-6 మందిని పెట్టి ఆఖరి ఈయనను కూడా ఇన్వాల్వ్ చేస్తే పాపం ఆయన హైకోర్టు పోయిండు, దానిలో క్వాష్ కేనికి పోయిండు, అది పోయిండు. కానీ హైకోర్టు కూడా క్వాష్ మర్డర్ కేసులో చేయలేదు. ఆయన 4-5 ఏళ్ళు తిరిగి ఆఖరి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిండు ఆయన.